కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడను ముంచెత్తిన వరదలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లిన సీఎం చంద్రబాబు మాత్రం ఫోటోషూట్కు ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలో సింగ్నగర్ తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. అయితే బోటులో బాబు, వరద నీటిలో జనాలు అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. బోటులో చంద్రబాబుతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్ ఉండడం, పదే పదే కెమెరా క్లిక్ మనిపిస్తే పోజలిస్తూ ముందుకు సాగడం వంటి దృశ్యాలు ఎక్కడ కనిపించాయి. ఓవైపు ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు కారణంగా కట్టుబట్టలతో బయటకొచ్చి నిల్చున్నారు బాధితులు. వారందరినీ సీఎం చంద్రబాబు వస్తున్నారని చెప్పి ఆయన పర్యటన ప్రాంతాలకు ఇరువైపులా మోహరించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే తమకు ఆదుకునేందుకు సాయం ప్రకటిస్తారన్న ఆశతో అక్కడికి వెళ్లిన బాధితులకు నిరాశ ఎదురైంది. సీఎం చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగడం తప్ప ఆయన తమ దగ్గరకు వచ్చి మాట్లాడలేదనే ఆవేదన బాధితుల్లో కనిపించింది. కట్టుబట్టలతో బయటకొచ్చామన్న బాధలో బాధితులు ఉంటే వారి కళ్లల్లో కనిపిస్తున్న కష్టం, ఆవేదనను అర్థం చేసుకోకుండా సీఎం చంద్రబాబు ఫోటోలకు పోజులిస్తూ బోటుపై ముందుకు సాగడం అక్కడున్న వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది. విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంచెత్తడం, అలాగే కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందడం వంటి పరిణామాలు నగరవాసులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తూ ఫోటోలకు పోజులివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడను ముంచెత్తిన వరదలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లిన సీఎం చంద్రబాబు మాత్రం ఫోటోషూట్కు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలో సింగ్నగర్ తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. అయితే బోటులో బాబు, వరద నీటిలో జనాలు అన్నట్లుగా పరిస్థితి అక్కడ కనిపించింది. బోటులో చంద్రబాబుతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్ పదే పదే కెమెరా క్లిక్ మనిపిస్తే పోజులిస్తూ ముందుకు సాగడం వంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఓవైపు ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు కారణంగా కట్టుబట్టలతో బయటకు వచ్చి నిల్చున్నారు బాధితులు. వారందరినీ సీఎం చంద్రబాబు వస్తున్నారని చెప్పి ఆయన పర్యటన ప్రాంతాలకు ఇరువైపులా మోహరించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే తమను ఆదుకునేందుకు సాయం ప్రకటిస్తారన్న ఆశతో అక్కడికి వెళ్లిన బాధితులకు నిరాశ ఎదురైంది. సీఎం చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగడం తప్ప ఆయన తమ దగ్గరకు వచ్చి మాట్లాడలేదనే ఆవేదన బాధితుల్లో కనిపించింది. కట్టుబట్టలతో బయటకొచ్చామన్న బాధలో బాధితులు ఉంటే వారి కళ్లల్లో కనిపిస్తున్న కష్టం, ఆవేదనను అర్థం చేసుకోకుండా సీఎం చంద్రబాబు ఫోటోలకు పోజులిస్తూ బోటుపై ముందుకు సాగడం అక్కడున్న వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది. విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంచెత్తడం, అలాగే కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందడం వంటి పరిణామాలు నగరవాసులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తూ ఫోటోలకు పోజులివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కనుక మీరే కనుక కొట్టుపోతాం ఆగోడు లేడు ఎవరికి వెళ్ళినా కానీ ఎత్తిపాటం కాదు, ఎత్తిపాటం తెల్లగా వెళ్ళిపోయి